చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకునే వింటర్ రెసిపీ ఒకటి చూపించిన. వింటర్ రెసిపీ అని ఎందుకన్నానంటే, ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే చాలా త్వరగా కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఆయిల్ ఏసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ పీస్, బీన్స్, పొటాటో, క్యారెట్, మిల్ మేకర్ యాడ్ చేశాను. మీరు కాలీఫ్లవర్ ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, పసుపు ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటి స్పైసెస్ యాడ్ చేసే పని లేదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి సిమ్‌లోనే ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. నార్మల్ రైస్‌తో కూడా ఇది చాలా యమ్మీగా ఉంటుంది. బాస్మతి రైస్ ఏం అవసరం లేదు. ఇప్పుడు గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోనే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి. నాకు ఇక్కడ పుదీనా లేదు, సో నేను వేయలేదు. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ అంతా పోయి రైస్ చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మన వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడి వేడిగా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. ఇష్టమున్న వాళ్ళు రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది.